Hello guys, welcome back to my YouTube channel. So guys, ఇది వచ్చేసి డే 4 అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఢిల్లీ వెళ్తున్నాను. ప్రెజెంట్ ఆగ్రాలో ఉన్నాను. ఆగ్రాలో హోటల్ అయితే ఉన్నాను. సో ఓకే, ఎప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. అండ్ ఎప్పటి నుంచో వెళ్ళాలి అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళాలి యాక్చువల్లీ. అంటే బైక్ మోడిఫికేషన్ పార్ట్స్ కోసం వెళ్ళాలి, బట్ ఆ టైంలో కుదరిపోతుండే. అండ్ దట్టు ఢిల్లీలో నా ఫ్రెండ్ ఉన్నాడు, రమేష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. సో అలాగా వాడితో కలిసినట్టు ఉంటుంది, ఇంకా తిరిగినట్టు ఉంటుంది అనేసి నేను డిసైడ్ అయ్యాను. సో ప్రజెంట్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:30 అవుతుంది. లగేజ్ ప్యాక్ చేసుకుని కింద బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళలేదన్నా 4 అవుద్ది. సో 4 o'clock అంటే యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి. ఇప్పుడు వెళ్ళలేదన్నా 7 అవుద్ది, సింపుల్గా 7 అవుద్ది. 200 km కాబట్టి చూద్దాం, వీలైనంత తొందరగా వెళ్తాను. సో గైజ్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే హోటల్ చెక్అవుట్ చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ నేను రాత్రి ఉండే హోటల్ ఇదని, పర్లేదు బడ్జెట్లో మంచి రేట్గా దొరికింది. నాకు 700 దొరికింది 24 hours. హోటల్ రష్మి, హోటల్ సుధీర్ లేదా తాజ్మహల్ ఎంటర్ అయిన తర్వాత రోడ్ అనమాట ఇది. 2 days నుంచి మరి క్యాష్ లేదు. ఎలా సరే ఇవాళ డబ్బులు తీయాల్సిందే. గైస్, ఢిల్లీకి 120 km మీద ఉంది. స్టిల్ క్రూజింగ్. నాకు చిన్నప్పుడు ఆ ఢిల్లీ ఎక్కువ ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్తాను ఎప్పుడు చూసినా ఢిల్లీ వెళ్ళాలి అని ఉండేది. అదేంటో తెలీదు, అంటే తెలిసానో తెలియకనో తెలీదు చిన్నప్పుడు. కానీ ఎప్పటికైనా ఒకసారి ఢిల్లీ వెళ్ళాలి, న్యూ ఢిల్లీ వెళ్ళాలి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ గైస్, ఎక్కడ నార్త్లోనా ఎంత చాలా అంటే వింటర్ సీజన్లో అంటే ఫ్రీజ్ అయిపోతాం లిటరలీ, అంత చలి ఉంటుంది. సౌత్ ఇండియాలో చలినే మనం తట్టుకోలేము, అలాంటిది నార్త్ ఇండియా చలి తడుకున్నాడే నిజమైన గుండె. అడిది బైక్ ట్రాక్ మోడ్లో పెట్టారు. సర్ర దూసుకు వెళ్తుంది. బాబా, ఏ మాటగా మాట. నా బైకు గొప్పకు చెప్పుకుంటాను, లిటరల్లీ గొప్పకు చెప్పుకుంటాను. R15 మీద నాన్ స్టాప్గా అయోధ్య వచ్చాను. అక్కడ నుంచి ఆగ్రా నుంచి ఇప్పుడు ఢిల్లీ. యాక్చువల్గా మనాలి వెళ్ళే ప్లాన్ ఉంది, కానీ మనాలి ఇప్పుడు వెళ్ళను. కానీ లైఫ్లో ఒకసారి మనాలి వెళ్ళాలి. కానీ మనాలి వెళ్తే సార్ తప్పకుండా R15 మీద అయితే వెళ్ళను, ఖచ్చితంగా వెళ్ళను. అడ్వెంచర్ బైక్ మీద వెళ్తాను. అది ఎక్స్పల్స్ అవని, అడ్వెంచర్ 390 అవని, ఏదో అవని. గాయ్స్, లైవ్ యాక్సిడెంట్ అయింది. దీనమ్మా ఎలా యాక్సిడెంట్ అయిందో కానీ ఆ లారీ డివైడర్ గుద్దేశాడు లారీ వాడు. బాబా ఎక్కించేసాడు అలాగా. దీనమ్మ లారీ నొజ్జు అయిపోయిందిగా, మొత్తం ఇరిగిపోయి. జస్ట్ ఇప్పుడే హోప్ఫుల్లీ ఎవరికేం కాకూడదు. లారీ నొజ్జు అయిపోయింది అనుకుంటా. కానీ మోటార్ లాగింగ్ చాలా కష్టం. ఇలాంటి రిస్క్ చాలా ఉంటాయి. ఈ యమునా ఎక్స్ప్రెస్ వే నాకు తీసుకెళ్ళమంటే ఇది ఈ హైవే నుండి తీసుకొచ్చింది. నాకు యమునా ఎక్స్ప్రెస్ వే మీద నుంచి రైడ్ చేయాలని ఉండే. ఇదేదో షార్టెస్ట్ రూట్ అంట.
చాలా షార్ట్ కట్ రూట్ అంట, అందుకని ఇలా తీసుకొచ్చింది. వీళ్ళతో ఎలా ఉంటుందంట ముచ్చట, వీళ్ళు తొందరగా వెళ్ళరు, ఓవర్టేక్ చేస్తారు. ఎలా చేస్తారంటే రోడ్ అంతా నాదే, ఈ రోడ్ నా కోసమే కట్టాడు, ఈ రోడ్లో నేను తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు అన్నట్టు ఓవర్టేక్ చేస్తారు. నాకు అందుకే వీళ్ళతో నాకు చాలా తలనొప్పి. కార్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఇంకా వేరే అదర్ ట్రక్స్ ఇంకా వేరే వెహికల్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు. కానీ ఈ బస్సెస్, ఎస్పెషల్లీ బస్సెస్ కూడా, ఆర్టీసీ బస్సెస్, వాళ్ళకి ఉన్నంత పొగరు, వాళ్ళకి ఉన్నంత గర్వం ఇంకెవరికి ఉండదు రా బాబు. వేరే స్టేట్స్లో ఏమో కానీ ఆంధ్ర తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు ఉన్న డ్రైవర్లకు ఉన్నంత బలుపు ఇంకెవరికి ఉండదు. నాకు చెడ్డ చిరాకు ఆర్టీసీ బస్సులు అంటే. వాళ్ళు కటింగ్ కొడతారు, ఏదో డ్రిఫ్ట్ చేస్తారు చూసారా ఒక ట్రాక్లోనా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు, ముందు వెనకాల చూసుకోరు. అంటే బస్సు పెద్ద సైజ్ కదా, నాకు జడిసి వీళ్ళ పక్కన లిగిస్తారా అన్న ఫీలింగ్ వాళ్ళకి. ఎవరైనా ఆర్టీసీ డ్రైవర్స్ మీ ఫాదర్స్ ఎవరైనా ఉంటే హర్ట్ చేసి ఉండే సారీ. లేదు లిటరలీ అందరూ అలా ఉండరు, కొంతమంది ఉంటారు. బాబాయ్ వెనకాల సీట్ లేదు బాబాయ్. వావ్ వాట్ ఏ కార్నరింగ్. ఎండాకాలం మంచి ఏంట్రా బాబా బాబా. హెల్మెట్ వైజర్ అంతా పురుగులు పట్టిసాయి. ఇది ఎక్కడ కరవరా బాబు. సో గైస్ ఇంకా ఎంత 30 km అంటే అదొక 70 km ఉంది ఇంకా ఢిల్లీ. సో గైస్ ఢిల్లీకి 70 km ఉంది ఇంకా. ప్రెసెంట్ టైం వచ్చేసి 5:45 అవుతుంది. సో గైస్ ఢిల్లీకి ఇంకా 60 km ఉంది, ఎగ్జాక్ట్గా 64 km ఉంది. సో ప్రెసెంట్ అయితే ఒక చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాను. అండ్ మార్నింగ్ అయిపోయింది, 5:45 అయిపోయింది. ఇంకొక 64 km డ్రైవ్ చేస్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. కాక చాయ్ చేస్తున్నాడా లేదంటే స్టార్ బాక్స్ కాఫీ చేస్తున్నాడు రా బాబు ఎంతసేపు. గడ్డపార తెస్తే ఆ కుర్చీని మార్చా పెట్టి. గైస్ జస్ట్ ఇప్పుడు ఒక చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నా. టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది, 5:50 అవుతుంది. 40 minutes రీచ్ అయిపోతాను. 6:40 కల్లా మా ఫ్రెండ్ దగ్గర ఉంటాను. ఈ రైడ్ నాకు అసలు వచ్చినట్టే లేదు, ఏదో సిటీకి వెళ్ళి వచ్చినట్టు ఉంది నాకు. అంటే ఆగ్రా నుంచి ఢిల్లీకి ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినట్టు ఉంటుంది. ఇట్స్ రోడ్స్ చాలా బాగున్నాయి గైస్. టు బీ ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా 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 బాగున్నాయి. దాని కంపేర్ టు మన రోడ్స్తో పోలిస్తే నార్త్లో రోడ్స్ చాలా వెల్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా వైడ్ ఉన్నాయి. ఎస్పెషల్లీ రూమ్కి వెళ్ళిన వెంటనే ఇంకొక వీడియో ఉంది, అది ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసి పడుకోవాలి. మధ్యాహ్నం లేచి ఎక్స్ప్లోరింగ్ ఢిల్లీ, అలాగే ఢిల్లీ తిరగడానికి వెళ్ళాలి. చాందినీ చౌక్ అంట బాగుంటుంది అంట, మా ఫ్రెండ్ చెప్పాడు. గైస్ వెల్కమ్ టు న్యూ ఢిల్లీ. ఆహా అప్పుడే ఇది ప్రజెంట్ నేను సౌత్ ఢిల్లీలో ఉన్నాను. అండ్ ఇంకొక 25 km ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అప్పుడే మెట్రో కూడా స్టార్ట్ అయిపోయింది. వావ్ ఢిల్లీ చాలా బాగుంది గాయస్. ఇంకా ప్రాపర్ సిటీలోకి ఎంటర్ అవ్వలేదు, స్టార్టింగ్ సౌత్ ఢిల్లీలో ఉన్నాను. ఇంకా చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి, మన హైదరాబాద్తో కంపేర్ చేస్తే చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి. మేబీ ఇక్కడ ట్రాఫిక్ అలానే ఉంటుందేమో, చాలా పాపులేషన్ ఇక్కడ.
అండ్ మన మన హైదరాబాద్ మెట్రో సింపుల్గా ఉంటుంది, పెద్ద ఏమి ఉండదు. ఇక్కడ మెట్రో కొంచెం వెరైటీగా ఉంది, చాలా బాగుంది. అండ్ గాయస్ ఇంకొకటి, ఇక్కడ మెట్రో స్టేషన్స్, ఎక్కడ ఉన్న మెట్రో లైన్స్ ఉన్నంత ఇంకా ఏ సిటీలో కూడా ఉండవు. ఏ సిటీలో కూడా ఉండవు నాకు తెలిసి. అదిగో మెట్రో. ఇవాళ మెట్రో ఎక్కి సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం, కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. మార్నింగ్ 6:30కి మెట్రో స్టార్ట్ అయిపోయింది. దగ్గర ఒక 10-12 లైన్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ 3 లైన్స్ ఉన్నాయి కదా, రెడ్, గ్రీన్ ఇంకా బ్లూ. అలాంటి లైన్స్ ఇక్కడ నాకు తెలిసి ఒక 12 ఉంటాయి, సింపుల్గా 12 ఉంటాయి. మనకి అమీర్పేటలో దిగి అటు ఇటు మారడానికి మనకి ఏదోలా ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ ఎన్ని లైన్స్ ఉంటాయో. చాలా ఇయర్స్ నుంచి స్టే చేసిన వాళ్ళకి, ఎక్కువగా లాంగ్ టైం మెట్రోలో జర్నీ చేసిన వాడికి బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 7.7K మా గైస్ రోడ్స్ మాత్రం ఎంత నీట్ అండ్ క్లీన్ ఉన్నాయంటే చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. చాలా 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 నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మన హైదరాబాద్ సైడ్ బాగుంటాయి, గచ్చిబౌలి, ఐక్యా వైపు అటు సైడ్ బాగుంటాయి. ఇంకొన్ని దగ్గర బాగోవు. నాగోలు, ఉప్పల్ సైడ్ చూసుకుంటే అసలు బాగోవు. వా నిజంగా చాలా బాగుంది ఢిల్లీ. ఫ్లైఓవరా? ఇదే స్టేషన్ సెక్టర్ 28. సెక్టర్ 28. నాకు ఇట్లాంటి ఫ్లైఓవర్లు చూస్తుంటే, ఈ పక్కన మెట్రో ఫ్లైఓవర్లు చూస్తుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ దగ్గర ఇలానే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. ఒక పక్క ఫ్లైఓవర్ ఉంటే దాని పక్కనే మెట్రో ఉంటుంది, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్. అంటే ఆ బ్లూ లైన్ అంతా అట్లానే ఉంటుంది. ఈ ప్రెసెంట్ ఈ రోడ్ ఇలా ఉంది కదా, ఒక 10-11 అయితే 9 దాటితే ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. గైస్ సో ఫైనలీ మా ఫ్రెండ్ అయితే కలిసాను, రమేష్. అండ్ ఒకప్పుడు వన్ ఆఫ్ మై, ఎందుకంటే సిగ్గు చూడు, ఒకప్పుడు చాలా, ఇప్పుడు కూడా క్లోజ్ అని. అండ్ మొత్తానికి అయితే ఢిల్లీ వచ్చేసాను బ్రో. ఢిల్లీ అంతా నువ్వే తిప్పాలి, ఢిల్లీ అంతా తిప్పాలి, నీ బాధ్యతని. ఏం చేస్తావు తెలియదు, ఓకేనా? గురించి తెలుసు. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా కొంచెం డాష్ అయిందనుకో, మన సైడ్ హైదరాబాద్ సైడ్ జస్ట్ ఏదో అడు చూడు ఎలా వస్తున్నాడు, జస్ట్ అంటే నార్మల్గా జస్ట్ 1-2 మాటలనేసి వదిలేస్తారు. ఇక్కడ అలా కాదు, ఒక యుద్ధానికి దిగిపోతారు వీళ్ళు రోడ్డు మీద. ఈ మర్డర్స్, గ్యాంగ్ రేప్స్ కూడా ఎక్కువ ఇచ్చాడుగా. అబ్బో అదే. సో గైస్ ఇప్పుడైతే మనం యమహా షోరూమ్కి వెళ్తున్నాం, అంటే బండి సర్వీసింగ్ ఇవ్వాలి. ఇప్పటికీ 2000 km తిరిగేసింది. ఇది ఒక లోవర్ సెగ్మెంట్ సీసీ కాబట్టి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి, లేదంటే బైక్ ఇంజిన్కి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి కరోల్ బాగ్ ఎంత దూరం? కరోల్ బాగ్
యూటర్నా యూటర్నేగా అటేగా తర్వాత వాయిస్ ఎడిట్ చేసుకోవచ్చు కదా మామూలుగా వీడియో తీసిన తర్వాత వాయిస్ ఎడిట్ చేసుకోవచ్చు నార్మల్ ఇది స్టోరీ ఏదైనా సరే